చిట్ ఫండ్స్ అంటే చీటీలు లేదా చిట్టీలు. మీరు కనుక చిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా లేదా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఈ వీడియోలో అసలు చిట్ ఫండ్స్ అంటే ఏంటి, ఇవి ఎలా వర్క్ అవుతూ ఉంటాయి, అసలు చిట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా కాదా, వీటిలో ఎన్ని రకాలు ఉంటాయి, అండ్ దాంతో పాటు చిట్టి లెక్కలు ఏ విధంగా కడతారో నేను కట్టి మరీ చూపిస్తా. అండ్ మెయిన్ థింగ్ అండి, రీసెంట్ గా చాలా కంపెనీస్ కావచ్చు లేదా ఎవరైతే చిట్ ఫండ్స్ ని నిర్వహిస్తున్నారో వాళ్ళలో చాలా మంది ప్లేట్ తిప్పేసి పారిపోతున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి లాసే. సో ఈ వీడియో లాస్ట్ లో అలా మీకు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా నేను ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. చెప్పాలంటే చిట్ ఫండ్స్ కి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది ఇప్పుడు స్టార్ట్ అయిన స్కీమ్ కాదు, ఎప్పుడో స్టార్ట్ అయింది. అప్పట్లో చూసుకున్నట్లయితే ఎవరైతే జాబ్ చేస్తుంటారో లేదా ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో వాళ్ళు మాత్రమే చిట్టీలు కట్టేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ కడుతూ ఉన్నారు. అసలు ఈ చిట్ ఫండ్స్ అన్నది సేవింగ్స్ కమ్ బోరోయింగ్ స్కీమ్. సేవింగ్స్ అంటే మీరు ప్రతి మంత్ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 20 మంత్స్ అన్నారు. ఈ 20 మంత్స్ పాటు ఫిక్స్డ్ అమౌంట్ ని ప్రతి మంత్ మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. వాళ్ళు చెప్తారు ప్రతి మంత్ 5,000 అని చెప్తే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే, లేకపోతే 10,000, 20,000, 1000 రూపాయలు వాళ్ళు ఎంతైతే చెప్పారో స్టార్టింగ్ లో అంతే అమౌంట్ ని ఈ 20 మంత్స్ పాటు మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే డబ్బు ఆదా అవుతున్నట్లే కదా, ఇండైరెక్ట్ గా ఖర్చు పెట్టే బదులు మీరు సేవింగ్స్ చేస్తున్నట్లే. అదేవిధంగా బారోయింగ్, ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు కావాలి, ఎమర్జెన్సీ, మీరు చిట్టిని ఎత్తుకోవచ్చు వేలం పాటు, దాని గురించి చెప్తా. సో మీకైతే లోన్ వస్తుంది. ఎంత వడ్డీ, ఎంత బయట అప్పు చేయాలంటే 2 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీ అంటున్నారు. కానీ ఈ చిట్ ఫండ్స్లో వడ్డీ రూపాయి, ఇంతే ఉంటుందన్నమాట. అర్థమైందా అండి? రూపాయి అంటే సంవత్సరానికి 12% పర్ యానం. అసలు ఈ చిట్ ఫండ్స్ అనేవి ఎలా వర్క్ అవుతూ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫిక్స్డ్ అమౌంట్ని ఫిక్స్డ్ టెన్యూర్ పాటు ఇన్వెస్ట్మెంట్ చేయడాన్నే చిట్ ఫండ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 మంది కలిపి, మీ ఫ్రెండ్స్లో 20 మంది అందరూ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. సో 20 మంది కలిపి ఫిక్స్డ్ అమౌంట్ ప్రతి మంత్ మీరు 5,000 అనుకున్నారు, ప్రతి మంత్ 5,000 అనుకున్నారు స్టార్టింగ్లోనే. సో 20 మంది ప్రతి మంత్ 5,000 ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒకడు ఆర్గనైజర్ ఉంటాడు. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 మందిలో ఖచ్చితంగా ఒక ఆర్గనైజర్ ఉంటాడు. వీడే చిట్టిని నిర్వహిస్తూ ఉంటాడు అనమాట. సో ప్రతి ఒక్కరు 5,000, 5,000, 5,000, 5,000 ఇలా ప్రతి ఒక్కరు 5,000 ఇవ్వాలి. 5,000 ప్రతి మంత్ ఇంటూ 20 మంది అంటే 1,00,000. సో ఇది 1,00,000 రూపాయల చిట్టి అనమాట. మీరు ముందుగానే డిసైడ్ అవ్వాలి ఎన్ని మంత్స్ పాటు. ఫర్ ఎగ్జాంపుల్ 20 మంత్స్ అనుకున్నారు. అర్థమైందా? ఇలా చిట్టి అన్నది వర్క్ అవుతూ ఉంటుంది. సో ఈ 20 మంది ప్రతి మంత్ 5,000 20 మంత్స్ పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే చిట్టి వచ్చేసి 1,00,000 రూపాయల చిట్టి అనమాట. సో ఈ చిట్ ఫండ్స్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఫ్రెండ్షిప్ చిట్టి, ఇంకొకటి నార్మల్ చిట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే మీ ఊర్లో ఫ్రెండ్స్ అందరూ కలిశారు, 20 మంది అనుకున్నారు. ఒకటి చెప్పాడు, అరే చిట్టి కడదాం రా అందరం సేవింగ్స్ అయితే, సో నేనే నిర్వహిస్తా అని చెప్పి జే అన్నాడు. అప్పుడు మీరు డిసైడ్ అవుతారనమాట, అరే సో చిట్టి కట్టామంటే ప్రతి మంత్ ఇడంటాడు నా చేతికి 1,00,000 రూపాయలు వస్తాయి, అంతే కదా. ఇదిగోండి వీడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఎవడు? ఆర్గనైజర్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అంటే ఇదిగోండి ప్రతి మంత్ 5,000, 20 మంది అంటే 1,00,000 రూపాయలు. సో ఈడి చేతికి 1,00,000 రూపాయలు వస్తాయి. వచ్చిన తర్వాత వీళ్ళలో ఎవరొకరు, ఈ 20 మందిలో ఎవరొకరు ఎత్తుకోవాలి, లోన్ రూపంలో వడ్డీ కట్టాలి. ఎంత? రూపాయి. చెప్తాను దాని గురించి. సో ఫ్రెండ్షిప్ చిట్టి అన్నది ఎలా వర్క్ అవుతుందంటే మీరందరూ ముందే డిసైడ్ అయిపోతారు, అరే ఫస్ట్ మంత్ నువ్వు ఎత్తుకో, సెకండ్ మంత్ బి ఎత్తుకుంటాడు, థర్డ్ మంత్ సి, ఫోర్త్ మంత్ ఈడు, అలా లాస్ట్లో టీ వీడు ఎత్తుకుంటాడు అనమాట. సో ముందుగానే డిసైడ్ అయితే దాన్ని ఫ్రెండ్షిప్ చిట్టి అంటాం. సో ఇక్కడ ముందుగానే డిసైడ్ అవుతారు కనుక ఎటువంటి వేలం పాటు జరగదు, అంటే ఎటువంటి ఆక్షన్ జరగదు. అర్థమైందా అండి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఈడు తీసుకో లెక్క ప్రకారం ఈడికి కావాల్సి వచ్చింది. సో వాళ్ళు మాట్లాడుకుంటారు, అరే నువ్వు లాస్ట్లో ఎత్తుకోరా నాకు అవసరం ఉంది అని చెప్పి వీడు వీడితో చెప్తాడు. సో వీడు ఏం చేస్తాడు, ఓకే అని చెప్పి లాస్ట్లో ఎత్తుకుంటాడు. సో ఎటువంటి వేలం పాటు జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ ప్రతి ఒక్కరు 5,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు, 20 మంది అంటే 1,00,000 వీడి చేతికి వచ్చింది. సో ఏం చేస్తాడు, అప్పుడు ఎత్తుకుంటాడు. ఏకి 1,00,000 ఎవరండి, ఏకి 1,00,000 ఎవరు? వీడు ఆర్గనైజర్, వీడు ఆర్గనైజింగ్ చేస్తున్నాడు కాబట్టి వీడికి కమిషన్ వెళ్తుంది. సో 1,00,000 రూపాయల్లో జనరల్గా కమిషన్ ఏంటంటే 5%. చిట్టి అమౌంట్ ఎంతైతే ఉందో జనరల్గా 5% ఉంటుంది. సో
రూపాయల్లో 5,000 తీసేస్తే 5,000 తీసేస్తే 95,000. సో ఇక్కడ ఏ గాడికి 95,000 వెళ్తుంది. చెప్పాలంటే స్టార్టింగ్లో ఎవరైతే ఎత్తుకుంటున్నారో వాళ్ళకి లాసే, ఎవడైతే లాస్ట్లో ఎత్తుకుంటూ ఉన్నాడో వాడికి ప్రాఫిట్ అనమాట జనరల్గా. అర్థమైందండి? సో నెక్స్ట్ మంత్ నుండి ప్రతి ఒక్కరూ 5,000 కడుతుంటే వీడి మాత్రం ఎక్కువ కట్టాలి. ఎందుకు? వాడు ఎత్తుకున్నాడు చిట్టి. సో ఖచ్చితంగా వాడైతే వడ్డీ కట్టాలి. ఎంత? రూపాయి వడ్డీ. దేని మీద లెక్కేస్తారు? రూపాయల మీద లెక్కేస్తారు. కానీ జనరల్గా వాడు తీసుకుంది 95,000, కానీ వడ్డీ మాత్రం రూపాయల మీద లెక్కేస్తారు. అంటే 1000, అంతే కదా? రూపాయల మీద నెలకి రూపాయి వడ్డీ అంటే ప్రతి నెల 1000 రూపాయలు. సో ప్రతి ఒక్కరూ 5,000 కడుతున్నట్లయితే ఏగాడు మాత్రం ఖచ్చితంగా 6,000 కట్టాలి. ఎందుకంటే వడ్డీ 1000 రూపాయలు ప్రతి మంత్. వాడు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది 5,000. సో వడ్డీ 1000 రూపాయలు. టోటల్గా 6,000 వాడైతే కట్టాలి. సో సెకండ్ మంత్ ఏ చూసుకున్నట్లయితే వాడు కట్టాల్సిన 5,000 ప్లస్ 1000, టోటల్గా 6,000 కడతాడు. కానీ మిగతా వాళ్ళు చూసుకున్నట్లయితే మిగతా 19 మంది 5,000, ఎందుకంటే వాళ్ళు ఎటువంటి లోను తీసుకోలే. సో 19 × 5,000 అంటే 95,000. సో టోటల్గా చిట్టి 1,01,000. సో సెకండ్ మంత్ ఇంత జేగడికి వస్తుంది, ఆర్గనైజర్కి ఇంత వస్తుంది. సో జనరల్గా ఆర్గనైజర్కి ప్రతి ఒక్కరు డబ్బులు పే చేయగానే వాడు ఏం చేస్తాడు? వాడు కమిషన్ తీసుకుంటాడు 5,000 రూపాయలు. తీసేస్తే మిగిలింది ఎంత? 96,000. సో ఈ 96,000 ఈడెత్తుకుంటాడు, 96,000. అర్థమైందా అండి? సో నెక్స్ట్ మంత్ అనగా థర్డ్ మంత్ చూసుకున్నట్లయితే ఎలా వర్క్ అవుతుందో మనమైతే ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. థర్డ్ మంత్ ఏ చూసుకున్నట్లయితే 6,000 అండ్ బి చూసుకున్న 6,000 అండ్ మిగతా వాళ్ళు చూసుకున్నట్లయితే అనగా 18 × 5,000 అంటే 90,000. అంటే 1,02,000 చిట్టి వీడికైతే అందుతుంది జేగడికి. సో జేగడ్ ఏం చేస్తాడు? 5,000 కమిషన్ తీసేసుకుంటాడు. సో 5,000 కమిషన్ తీసేస్తే 97,000. సో సి గడికి 97,000 వెళ్తుందనమాట. సో నెక్స్ట్ మంత్ నుండి అనగా ఫోర్త్ మంత్ నుంచి చూసుకున్నట్లయితే 6,000 అండ్ మిగతా వాళ్ళు 5,000 కడతారు. అలా చూసుకున్నట్లయితే కమిషన్ పోయిన తర్వాత డి గడికి 98,000 వెళ్తాయి. మీకు కావాలంటే లెక్కేసుకోండి. అదేవిధంగా ఈకి చూసుకున్నట్లయితే 99,000 వెళ్తాయి. అలా సోన్ లాస్ట్. సో లాస్ట్కి వచ్చేసరికి 20th పర్సన్ అండ్ ఇది 20th మంత్, లాస్ట్ మంత్. సో టీ గడికి ఎంత వెళ్తుందో మనం ప్రాక్టికల్గా లెక్కేద్దాం. 20th మంత్. సో రిమైనింగ్ 19 మంది 6,000 కడతారు, కానీ టీ గడ్ మాత్రం 5,000 కడతాడు. సో 19 × 6,000 అంటే 1,14,000 ప్లస్ 5,000 అంటే 1,19,000. సో ఈ 1,19,000లో వీడి కమిషన్ వీడు తీసేసుకుంటాడు. 1,19,000లో వీడి కమిషన్ వీడు తీసేసుకుంటాడు అంటే 1,14,000. ఇంత వీడికైతే వెళ్తుంది. సో ఫస్ట్ వాడికి చూసుకున్నట్లయితే 95,000 వెళ్ళింది, కానీ వీడికి చూసుకున్నట్లయితే 1,14,000 వెళ్తుంది. సో ఎవరైతే లాస్ట్లో ఎత్తుకుంటారో చిట్టి వాళ్ళకే ప్రాఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ వీడే ప్రతి నెల 5,000 పెట్టుబడి పెట్టాడు అంటే ఆ 20 మంత్స్లో వీడు పెట్టుబడి పెట్టింది 1,00,000, కానీ వీడికి వచ్చింది చూసుకున్నట్లయితే 1,14,000 అంటే 14,000 వీడికైతే రిటర్న్. అది కూడా 20 మంత్స్లో. అర్థమైందండి? గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రెండ్షిప్ చిట్టి కాబట్టి ఎటువంటి ఆప్షన్ లేదు కాబట్టి బెనిఫిట్స్ అదేవిధంగా రిటర్న్స్ అనేవి తక్కువ ఉన్నాయి. అదే ఆప్షన్ ఉంటే ఎక్కువ రిటర్న్ ఎక్కువ బెనిఫిట్స్ మనకైతే వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ చిట్టి సేమ్ అండి, 20 మంది ఫామ్ అయ్యారు, ప్రతి మంత్ 5,000. సో 20 మంత్స్ పాటు మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు అంటే ఇది 1,00,000 రూపాయల చిట్టి. సో చిట్టి రాగానే ఫర్ ఎగ్జాంపుల్ వీడే జేగడు నిర్వహిస్తున్నాడు, ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఫస్ట్ మంత్ వీడి చేతికి 1,00,000 రూపాయలు వచ్చాయి. సో 1,00,000 రూపాయలు రాగానే మాకు కావాలని చెప్పి వీళ్ళైతే వస్తారు, ముందుకు వస్తారు. ఒక ముగ్గురు వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి, వీళ్ళ ముగ్గురు మాకు కావాలి అని చెప్పి ముందుకు వచ్చారు కాబట్టి వీడు జేగడు ఆర్గనైజర్ ఆప్షన్ పెడతాడనమాట. ఆప్షన్ ఎలా ఉంటుందంటే సాధారణంగా జే వీళ్ళ ముగ్గురిని పిలుస్తాడు, వీళ్ళ ముగ్గురు కావాలన్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురిని పిలుస్తాడు. పిలిచిన వెంటనే జే అంటాడు దేవుడు పాట 10,000 అంటాడు. ఇక్కడ నుండి పాట స్టార్ట్ అవుతుంది. వీడంటాడు నా పాట 15,000 అంటాడు. ఎవరు? ఏ. వీడంటాడు 20,000 అంటాడు. సీఎం నా పాట 30,000 అంటాడు. అండ్ మళ్ళీ ఏగడ్ అంటాడు నా పాట 40,000 అంటాడు ఎగ్జాంపుల్గా. ఇంకా మిగతా వాళ్ళు బై ఎనీ ఛాన్స్ మాట్లాడలేదు, పాట పాడలేదు అనుకోండి, ఇది ఫైనల్. సో వీడు 40,000కి పాట గెలిచినట్టు.
అసలేంటిది 40,000? దాని అర్థం ఏంటంటే 1,00,000 రూపాయల్లో ఏ 40,000 నష్టపోవడానికి రెడీగా ఉన్నాడు అని అర్థం. అర్థమైందండి? 1,00,000 రూపాయలు వాడు పాడుకుంది 40,000. సో 40,000 నష్టపోవడానికి రెడీగా ఉన్నట్లు. 1,00,000 రూపాయల్లో 40,000 తీసేస్తే 60,000. సో ఏ గాడికి ఓన్లీ 60,000 మాత్రమే లోన్ రూపంలో వెళ్తాయి. అర్థమైందా అండి? కానీ వీడు వడ్డీ కట్టాల్సింది 1,00,000 రూపాయలకి. ఇక్కడ ఏమైంది? 40,000 హోల్ గ్రూప్కి మిగిలింది, అంతే కదా? హోల్ గ్రూప్కి 40,000 మిగిలాయి. అర్థమైందండి? 1,00,000 రూపాయలు వచ్చాయి, కానీ వీడు తీసుకుంది జస్ట్ 60,000. 40,000కి పాట పాడుకున్నాడు అంటే వీడికి 60,000 వీడి చేతికి వెళ్ళాయి. 40,000 గ్రూప్కి మిగిలాయి. ఈ 40,000 రూపాయల్లో 5,000 కమిషన్. ఎవరికి చెప్పండి? వీడికి, ఆర్గనైజర్కి. సో 5,000 కమిషన్ వెళ్ళిన తర్వాత 35,000 మిగులుతాయి. అర్థమైందండి? ఈ 35,000 డివైడెడ్ బై ఎంతమంది ఉన్నారు గ్రూప్లో? 20 మంది ఉన్నారు. 20 ఎంత? 1,750. ఈ 1,750 డివిడెండ్. అర్థమైందండి? డివిడెండ్ అంటాం. దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒక రకం ఏంటంటే వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఆ మంత్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఈ 1,750 రూపాయలు పడతాయి ప్రతి ఒక్కటి బ్యాంక్ అకౌంట్లోని. లేదా రెండో ఆప్షన్ ఏంటంటే ఇది ఇవ్వరు, ఈ డబ్బు ఇవ్వరు. ఇవ్వకుండా నెక్స్ట్ మంత్ మనం కట్టాల్సింది ఉంటుంది కదా, దాని నుండి ఈ 1,750 రూపాయలు మైనస్ అవుతుంది. ఎక్కువగా ఇలాగే వర్క్ అవుతుంటుంది. సో చాలామంది వెనక్కి ఇవ్వరు డబ్బులు, నెక్స్ట్ మంత్ మనం కట్టాల్సిన దాంట్లో మైనస్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ మంత్ చూసుకున్నట్లయితే ఏ గాడికి లోన్ దొరికింది కాబట్టి వాడు 5,000 రూపాయలతో పాటు చూసుకున్నట్లయితే 5,000 రూపాయలతో పాటు 1,000 రూపాయలు వడ్డీ, అంతే కదా? 1,00,000 రూపాయలకి వడ్డీ కట్టాలి, రూపాయి వడ్డీ అంటే 1,000 రూపాయలు. సో వీడు 6,000 కడతాడు. వీడు 6,000 కట్టాల్సిన అవసరం లేకుండా ఈ 1,750 రూపాయలు మైనస్ అవుతుంది. అంటే 4,250 ఏ కడతాడు. మిగతా వాళ్ళు అంటే బి నుండి ఎంతమంది? బి నుండి టీ వరకు చూసుకున్నట్లయితే వాళ్ళు కట్టాల్సింది 5,000 కదా. ఈ 5,000 రూపాయల్లో 1,750 రూపాయలు మైనస్ అవుతుంది, 3,250. అర్థమైందా అండి? సో మిగతా వాళ్ళు 3,250 నెక్స్ట్ మంత్ కడితే ఏ మాత్రం 1,000 రూపాయలు ఎక్కువైంది కాబట్టి వడ్డీ కలిసింది కాబట్టి 4,250 రూపాయలు కడతాడనమాట. అర్థమైందా అండి? సో ఏదైతే గ్రూప్కి ప్రాఫిట్ వచ్చిందో ఈ విధంగా చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ మంత్ మైనస్ అవుతుంది, దీన్ని వేరియబుల్ అంటాం. ఇంకా సెకండ్ మంత్ ఎంత వస్తుందండి? 1,00,000 రూపాయలు వస్తాయి. ఎందుకు? ఇక్కడ ఏ చూసుకున్నట్లయితే 1,000 రూపాయలు ఎక్కువ కట్టాడు అండ్ మనం తగ్గించి కట్టాం, జనరల్గా తగ్గించి కట్టాం. ఏమో ఎంత కట్టాడు, మిగతా వాళ్ళు ఎంత కట్టారు. అదేవిధంగా వీడి దగ్గర ఆర్గనైజర్ దగ్గర 35,000 ఉన్నాయి. సో టోటల్గా మ్యాచ్ అయిపోయింది, 1,00,000 మ్యాచ్ అయిపోయింది. 1,000 రూపాయలు ఎక్కువ కట్టాడు. ఈ 1,000 రూపాయలను పక్కన పెట్టేస్తారండి చాలా చిట్టీల్లో. లాస్ట్లో ఇస్తారు, అందరికీ డివైడ్ చేసి ప్రతి మంత్ ఎంతైతే ఎక్కువ వచ్చిందో దాన్ని లాస్ట్లో ఇస్తారనమాట. సో ఇక్కడ చిట్టి 1,00,000 రూపాయలు అయినట్టే. 1,00,000 రూపాయలు చిట్టి మళ్ళీ వస్తారండి. మాకు కావాలని చెప్పి 3 వచ్చారండి. సో మళ్ళీ జేగడ్ ఏం చేస్తాడు అనగా ఆర్గనైజర్ ఏం చేస్తాడు? దేవుడి పాట 10,000 అంటాడు. సో వీళ్ళు ఒకడేమో 11,000 అంటాడు, ఒకటి 15,000 అంటాడు, ఒకటి 20,000 అంటాడు, ఒకటేమో 30,000 అంటాడు. సో 30,000 తర్వాత ఎవరు పాడలే, 30,000 ఫైనల్. దాని అర్థం ఏంటండి? 30,000 అంటే వీడు 30,000 నష్టపోవడానికి రెడీగా ఉన్నాడు అని అర్థం. ఎగ్జాంపుల్గా ఈ గెలిచాడు. సో ఏమవుతుందంటే ఈ 1,00,000 రూపాయల్లో 30,000 నష్టపోయాడు కదా, తీసేస్తారు. అంటే 70,000. ఈ గడికి 70,000 లోన్ వెళ్తుంది. సో మిగిలింది ఎంత? 30,000. అర్థమైందండి? 30,000 మిగిలింది. ఈ 30,000 రూపాయల్లో వీడు ఖచ్చితంగా ఆర్గనైజర్ ఎవడైతే ఉన్నాడో వాడు కమిషన్ తీసుకుంటాడు 5,000 రూపాయలు. ఇంకా మిగిలింది 25,000. ఎలా వర్క్ అవుతుందండి? 25,000 డివైడెడ్ బై 20 అంటే 1,250 రూపాయలు. అర్థమైందండి? సో నెక్స్ట్ మంత్ ఈ 1,250 రూపాయలు వీళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఈ ఇద్దరు లోన్ తీసుకున్నారు. సో 6,000 రూపాయలు జనరల్గా కట్టాలి వడ్డీతో కలిపి. ఇక్కడ 1,250 రూపాయలు మనకైతే డిస్కౌంట్ వచ్చింది. సో వాళ్ళు చూసుకున్నట్లయితే 4,750 రూపాయలు కడతారు. 4,750 రూపాయలు. ఇంకా మిగతా వాళ్ళు చూసుకున్నట్లయితే 5,000 మైనస్ 1,250 రూపాయలు అంటే మిగతా వాళ్ళు చూసుకున్నట్లయితే 3,750 రూపాయలు కడతారు. అర్థమైందండి? ఇలా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. సో ఫ్యూచర్లో ఎవడైతే 3rd మంత్ 4th మంత్ 5th మంత్ ఎవరైతే పాడుకుంటారో వాళ్ళు మేబీ చాలా ఎక్కువ డిఫరెన్స్కి పాడుకోవచ్చు. అలా డిఫరెన్స్ వచ్చిన ప్రతిసారి వాళ్ళకైతే డిస్కౌంట్ అన్నది వస్తూనే ఉంటుంది. సో ఏదైతే డిస్కౌంట్ వస్తుందో అది ఇండైరెక్ట్గా చూసుకున్నట్లయితే ప్రాఫిటే కదా. ఇలా నార్మల్ చీటీ అన్నది వర్క్ అవుతూ ఉంటుంది. ఇలా నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వడాన్ని వేరియబుల్ చిట్టి అంటాం. అర్థమైందండి?
ఇలా నెక్స్ట్ మంత్ డిస్కౌంట్ రావడాన్ని వేరియబుల్ చిట్టి అంటాం. ఫిక్స్డ్ చిట్టి అంటే ఎటువంటి డిస్కౌంట్ ఉండదు, ప్రాఫిట్ వస్తుంది, ఆప్షన్లో కాస్త ప్రాఫిట్ వస్తుంది, ఆ ప్రాఫిట్ అంతా లాస్ట్లో లెక్కేసి రిటర్న్స్ రూపంలో ఇస్తాడనమాట. సో ఫిక్స్డ్ దాంట్లో ప్రతి మంత్ 5,000 5,000 5,000 ఇలా కట్టాల్సిందే. వేరియబుల్ అలా కాదు, కాస్త తగ్గుతూ ఉంటుంది అనమాట. 5,000 కాకుండా 4,000 చిల్లరే ఇక్కడ ఉంది కదండి, చూసుకోండి 4,700 ఒకసారి, అండ్ అదేవిధంగా ఇంతకుముందు చూసుకున్నట్లయితే 3,250 రూపాయలు ఒకసారి, ఇలా వేరియబుల్ అవుతూ ఉంటుంది. కానీ ఫిక్స్డ్లో మాత్రం ప్రతి మంత్ సేమే కట్టాల్సి వస్తుంది. ఏదైతే డిస్కౌంట్ ఉందో ప్రతి మంత్ ఏదైతే డిస్కౌంట్ వస్తుందో, అనగా డిస్కౌంట్ అంటే నథింగ్ బట్ డివిడెండ్, ఏదైతే డివిడెండ్ వస్తుందో అది లాస్ట్లో ఇస్తాడు ఆర్గనైజర్. 20 మంత్స్ తర్వాత మన డబ్బుతో పాటు రిటర్న్ ఇస్తాడు. కానీ ఇక్కడ అలా కాదు, మైనస్ అవుతూ ఉంటుంది అనమాట మనం కట్టాల్సిన దాంట్లో. దాన్ని వేరియబుల్ చిట్టి అంటాం. సో ఈ చిట్ ఫండ్స్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ముందుగా మనమైతే అడ్వాంటేజెస్ చూద్దాం. సో ఫస్ట్ వన్, ఫినాన్షియల్ డిసిప్లిన్. చాలామంది జీతం వస్తూ ఉంటుంది లేదా వ్యాపారం ద్వారా డబ్బు వస్తూ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ చేయరు, సేవింగ్స్ చేయరు, వచ్చిన డబ్బుని వచ్చినట్టు ఖర్చు పెడుతూ ఉంటారు. సో మీరు కనుక చిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే చచ్చి చెడి ఎంతైతే ఒప్పుకున్నారో అంత కట్టాల్సిందే. ఒకవేళ మీరు కనుక వేరియబుల్ చిట్టిని చూస్ చేసుకున్నట్లయితే కాస్త డిస్కౌంట్ వస్తుంది. అదే ఫిక్స్డ్ అయితే చచ్చి చెడి కట్టాల్సిందే. అర్థమైందండి? సో మనం ఒక గోల్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా 20 మంత్స్లో నేను కార్ కొనుక్కోవాలి అని గోల్ పెట్టుకొని దానికి తగ్గ చిట్టి వేసుకున్నారనుకోండి, ఈ 20 మంత్స్లో డబ్బు వస్తుంది. వెయిట్ చేయండి, 20 మంత్స్ దాకా తీసుకోకండి. తీసుకోలేదనుకోండి, లాస్ట్లో మీ డబ్బు మీకే వస్తుంది, రిటర్న్తో కలిపి ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ప్లస్ రిటర్న్ మీకైతే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ వచ్చింది ఏంటి, ఆ మంత్ ఎవరు ఆప్షన్లో పార్టిసిపేట్ చేయలే, ఏం చేస్తారు? సింపుల్, ఒక బౌల్లో అందరి పేర్లు రాసి చిట్టీలు వేస్తారు. లా అని ఒక చిట్టి తీస్తారు, ఎవరి పేరైతే వచ్చిందో వాళ్ళకి ఆ డబ్బు అంతా ఇస్తారు. సో మీరు కనుక బై ఎనీ ఛాన్స్ మీ పేరు రాలా, ఇప్పుడు చిట్టిల్లో మీ పేరు రాలా, లాస్ట్ వరకు వెయిట్ చేశారనుకోండి, మీ అసలు ప్లస్ రిటర్న్ మీకైతే ఇస్తారు, మీరు కార్ని కొనుక్కోవచ్చు. అర్థమైందండి? అండ్ నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, చాలామందికి సిబిల్ స్కోర్ చాలా చండలంగా ఉంటుంది అండ్ తనఖా చేయడానికి వాళ్ళ వద్ద ఎటువంటి సెక్యూరిటీ ఉండదు, అండ్ బ్యాంక్ వెళ్ళి పేపర్ వర్క్ చేయడం ఇదంతా కష్టం, వాళ్ళకి చేసినా కూడా రాదు అనుకుందాం. అలాంటి వాళ్ళు చిట్టీలు కడితే వాళ్ళకి ఎటువంటి సిబిల్ స్కోర్ అవసరం లేకుండా, ఎటువంటి తనఖా చేయాల్సిన అవసరం లేకుండా, ఎటువంటి కొలాటరల్ లేకుండా వాళ్ళకైతే లోన్ వస్తుంది. అంతే కదా? చాలామంది ఉంటారండి, చిన్న చిన్న కూలి పనులకు వెళ్తూ ఉంటారు, లేకపోతే వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మేబీ బ్యాంకులు ఇవ్వకపోవచ్చు లోను, పొలాలు లేకపోతే, సొంతంగా పొలాలు లేకుండా కౌలు చేస్తున్నారనుకోండి, మేబీ లోన్ రాకపోవచ్చు. కానీ అలాంటి వాళ్ళకి చిట్ ఫండ్స్లో లోన్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మంత్ ఏదో ఎమర్జెన్సీ అయిందండి, జాబ్ పోయింది, డబ్బులు లేవు, సో బ్యాంక్కి వెళ్ళి అడుగుదామంటే జాబ్ లేదని చెప్పి లోన్ ఇవ్వట్లా, అలాంటప్పుడు చిట్టి ఎత్తుకోండి, ఆప్షన్ పాడి. సో అలాగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈ చిట్టి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా క్రెడిట్ కార్డు అప్పులు చేస్తారు, క్రెడిట్ కార్డ్ని బాగా వాడేశారు, అవుట్ స్టాండింగ్ చూస్తే 20 లక్షలు ఉంది, ఎగ్జాంపుల్ అనుకుందాం, 20 లక్షల అవుట్ స్టాండింగ్ ఉంది. ప్రతి మంత్ మినిమం అమౌంట్ డ్యూ కట్టుకుంటూ పోతున్నారు. ఆ అవుట్ స్టాండింగ్ ఏదైతే ఉందో దాన్ని ఈఎంఐలోకి మార్చను అంది బ్యాంకు. సో మీరు మినిమం అమౌంట్ డ్యూ కట్టుకుంటూ పోతున్నారు అంటే ఇండైరెక్ట్గా వడ్డీ కడుతున్నట్లే. వడ్డీ ఎంత ఉంటుంది క్రెడిట్ కార్డులో? చాలా ఎక్కువ ఉంటుంది, ప్రతి మంత్ 3% ఉంటుంది. అర్థమైందండి? అలాంటప్పుడు మీరు 30 లక్షలు చిట్టి కట్టి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసి ఒక 20 లక్షలు ఎత్తుకొని ఈ క్రెడిట్ కార్డ్ బిల్ అంతా కట్టేసేయండి. నెక్స్ట్ మంత్ నుండి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోండి ప్రతి మంత్. అర్థమైందండి? సో వడ్డీ కూడా కట్టాల్సి ఉంటుంది, కాకపోతే రూపాయి వడ్డీ, క్రెడిట్ కార్డు 3 రూపాయల వడ్డీ. సో ఇది బెస్ట్ కదా? సో ఇలా ఇదైతే యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇవి అడ్వాంటేజెస్ బాగున్నాయి. అదేవిధంగా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఈ చిట్ ఫండ్స్లో చాలా అంటే చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకనే సరైన ప్లాట్ఫామ్లో, సరైన ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ముఖ్యం. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే, ఎవరైతే ఈ చిట్ ఫండ్స్ని నిర్వహిస్తున్నారో వాళ్ళలో 70% పీపుల్కి ఎటువంటి రిజిస్ట్రేషన్లు, లైసెన్స్లు ఉండవు, అయినా కూడా రన్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారంగా రిజిస్ట్రేషన్లు, లైసెన్స్లు తీసుకోవాలి. అర్థమైందండి? కొందరు ఏం చేస్తారంటే కావాలని మోసం చేసే ఉద్దేశంతోనే కొత్తూరుకు వస్తారు. ఒక విలేజ్లో వాళ్ళైతే రెంట్కి ఉంటారు, మంచిగా ఉంటారండి, అందరినీ నమ్మిస్తారు మంచోళ్ళు అని చెప్పి. ఆ తర్వాత స్టార్ట్ చేస్తారు, మేము చిట్టి కట్టించుకుంటాం, కట్టండి మీరు అందరూ కలిపి, ఒక 500 మంది ఉన్నారు కదా ఊర్లో, అందరూ కలిపి కట్టండి మంత్కింత అని చెప్పి కట్టించుకుంటారు. మనం నమ్మేసి కట్టేస్తాం. ఆ తర్వాత డబ్బంతా తీసుకొని జంపు వేరే ఊరికి వెళ్ళి అక్కడ కూడా అదే పని చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు లేవు. ఇలాంటి కేసులు ఎన్నో నమోదవుతూ ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే, కొన్ని కంపెనీస్ ఉంటాయి రిజిస్టర్డ్ కంపెనీలు, అండ్ అదేవిధంగా లైసెన్స్లు ఉంటాయి, వాళ్ళ వద్ద ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ మధ్య ఆన్లైన్లో కూడా మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మై పైసా, వాళ్ళ యాప్ ఉంది, వాళ్ళ యాప్లో మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దాని గురించి కావాలంటే లాస్ట్లో చెప్తా.
అండ్ అదేవిధంగా సెకండ్ డిసడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. సో ఎవరైతే అన్ఆర్గనైజ్డ్గా రన్ చేస్తూ ఉన్నారో వాళ్ళ వద్ద ఎటువంటి రికార్డ్స్ ఉండవు, అదేవిధంగా ఎటువంటి ట్రాన్సాక్షన్ ప్రూఫ్లు ఉండవన్నమాట, మెయింటైన్ చేయరు, జస్ట్ ఏదో తీసుకుంటారు ఇచ్చేస్తూ ఉంటారు, ఎటువంటి ప్రూఫ్లు ఉండవన్నమాట. కానీ ఇవి చాలా ముఖ్యం, ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే. కొందరు ఏం చేస్తారంటే ముఖ్యంగా సబ్స్క్రైబర్స్ ఎవరైతే డబ్బులు ప్రతి మంత్ కడుతున్నారో వాళ్ళలో చాలామంది కట్టడం మానేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 మంది, 3 కట్టడం మానేశారండి ప్రతి మంత్. ఏం చేస్తాడు ఆర్గనైజర్? వాళ్ళు కట్టట్లేదండి, డబ్బులు రావట్లేదు, ఏం చేయను, నేను కూడా ఏం చేయలేదని చెప్పి చేతులు ఎత్తేస్తాడు. అప్పుడు పోయినట్టు డబ్బు. సో అందుకనే సబ్స్క్రైబర్స్ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా మనకి తెలియాలి. వాళ్ళు కడుతున్నారో లేదో మనకి తెలిస్తేనే మనకి నమ్మకం ఉంటుంది. అదేవిధంగా కొందరు డిలే చేస్తూ ఉంటారు, ఆన్ టైంలో కట్టరు, అప్పుడు కూడా ప్రాబ్లమే. ప్రతి సమాచారం మనకైతే తెలియాలి. ఎవరైతే అన్రిజిస్టర్డ్ అన్ఆర్గనైజ్డ్గా ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ వద్ద ఇది మిస్ అవ్వచ్చు. సో చూసుకోండి. అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే కొందరు కావాలని ఏం చేస్తున్నారంటే చిట్టీల పేరుతో స్పాంజీ స్కీమ్స్ని అమ్ముతున్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే మీకు ప్రతి నెల 10% వడ్డీ ఇస్తాం. ప్రతి మంత్ 10% అంటే ఇయర్కి చూసుకున్నట్లయితే 120%. అర్థమైందండి? కొందరు ఏమంటారంటే మీకు ఇయర్లీ 50% రిటర్న్ ఇస్తాం అని చెప్తుంటారు. నమ్మకండి. ఎవరైనా సరే ఒక 12%, 13, 14 అంటే ఓకే, అంతకు మించి, అది కూడా ఇయర్లీ 12% పర్ యానం, అంతకు మించి ఇస్తామన్నారంటే మేబీ అది స్పాంజీ స్కీమ్ అవ్వచ్చు, జాగ్రత్త. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి, పర్లేదు, వన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చిట్ ఫండ్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు. కానీ మంచి కంపెనీ వద్ద, ఏ కంపెనీ అయితే రిజిస్టర్ అయిందో, ఏ కంపెనీ వద్ద అయితే అన్ని లైసెన్సులు ఉన్నాయో అక్కడ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు కావాలంటే ఆఫ్లైన్లో చేసుకోవచ్చు, చాలా కంపెనీస్ ఉన్నాయి, అదేవిధంగా ఆన్లైన్. సో మేము జాబ్ చేస్తూ ఉంటామండి, మేము ఎక్కడికి వెళ్ళలేం, నేను చిట్టి పాటలో కూడా పార్టిసిపేట్ చేయలేం, నేను ఫోన్ నుంచి చేసుకోవాలి ఆప్షన్ కూడా అనుకున్నట్లయితే ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఈ వీడియోకి స్పాన్సర్ కూడా వాళ్ళే. అర్థమైందండి? ఆ ప్లాట్ఫామ్ పేరు మై పైసా. ఇదిగోండి నా ఫోన్ని రికార్డ్ చేస్తున్నా, ఇక్కడే ఉంది చూడండి యాప్, ఇదిగోండి మై పైసా. అర్థమైందండి? ఇది యాప్ అనమాట. సో ఇది రిజిస్టర్డ్ కంపెనీ, ఇక్కడే మెన్షన్ చేశారు. సో వీళ్ళు చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారంగా అన్ని లైసెన్సులు, అన్ని రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారంట. మీరు కావాలంటే లైసెన్సులు, సర్టిఫికేట్లు చూడొచ్చు అనమాట. ఇక్కడే వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట క్రెడిబిలిటీ కోసం. సో ఇవన్నీ చూసిన తర్వాతే నేను కూడా స్పాన్సర్షిప్కి ఒప్పుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాన్ సర్టిఫికేట్ని మీరైతే చూడొచ్చు, అదేవిధంగా ట్యాన్ కావచ్చు, ఇలా ప్రతిదీ ఉందన్నమాట. ఇదిగోండి ట్యాన్ ఉందా? ట్యాన్ ఉంది. ఇలా ప్రతి సర్టిఫికేట్ని వాళ్ళైతే చూడడానికి పెట్టారనమాట. ఇది చూసిన తర్వాతే ఒప్పుకున్నా, ఓకే అన్నీ రిజిస్టర్డ్ కదా, చేయొచ్చు అని చెప్పి నేనైతే ఒప్పుకున్నా. అండ్ అదేవిధంగా మనం మెయిన్గా చూడాల్సింది 2 నిమిషాల్లో మనమైతే ఆన్బోర్డింగ్ అవ్వచ్చు, అంటే రిజిస్టర్ అవ్వచ్చు. ఇందులోనే ఈ యాప్లోనే డౌన్లోడ్ చేసుకొని మన నంబరు అన్నీ ఇచ్చి మనమైతే రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్ని కూడా ఆన్లైన్లోనే స్టార్ట్ చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇదే యాప్లో ఆప్షన్, ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఇన్ యాప్ లైవ్ ఈ ఆప్షన్లో మనమైతే ఇదే యాప్ ద్వారా పార్టిసిపేట్ చేయొచ్చు. అదేవిధంగా మంత్కి 4 to 10 ఆప్షన్స్లో మనమైతే పార్టిసిపేట్ చేయొచ్చు, డిపెండ్స్ అపాన్ టర్మ్స్ అండ్ కండిషన్స్. అర్థమైందండి? అండ్ ఏదైనా డౌట్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లం అయినా కస్టమర్ సపోర్ట్తో మనమైతే మాట్లాడవచ్చు. వీళ్ళు అన్ని రిజిస్టర్ అయ్యారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. సో ఎవరైనా సరే ఈ చిట్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు కనుక ఈ చిట్టీలో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నట్లయితే వ్యూ చిట్ ప్లాన్స్, న్యూ చిట్స్, ఇవి కొత్త చిట్స్ అనమాట. 3 లక్షల చిట్టి. సో మనం కావాలంటే ఇలా క్లిక్ చేసుకుని డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా బ్యాక్కి వెళ్ళి, ఒకవేళ వద్దండి కొత్త చిట్ వద్దు, ఆల్రెడీ రన్ అవుతున్న చిట్లో ఎవరైనా ఎగ్జిట్ అయితే దాంట్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే ఆప్షన్ కూడా ఉంది, వేకెంట్ చిట్స్ అనమాట. ఇదిగోండి ఇవి వేకెంట్ చిట్స్, ఆల్రెడీ ఎవరో కట్టారు, ఎగ్జిట్ అయిపోయారు, సో దాంట్లో మనం కంటిన్యూ చేసుకోవచ్చు, ఆప్షన్ కూడా ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి మీరు కనుక స్టార్ట్ చేశారంటే మిడిల్లో ఎగ్జిట్ అవ్వద్దు. మీ ప్లాన్ ప్రకారంగా ఎంతైతే మీ కెపాసిటీ ఉందో అంతకే కట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకున్నట్లయితే నెలకి 10,000, సో 10,000 కెపాసిటీ ఉంటేనే కట్టండి, లేదా తక్కువది కట్టుకోండి, లేదా ఎక్కువ కెపాసిటీ ఉంది నెలకి 20,000 చిట్టు, 5 లక్షల చిట్టిది. అర్థమైందండి? సో మీ కెపాసిటీని బట్టే మీరు చూస్ చేసుకోండి. టెన్యూర్ చూడండి, 30 months ఉంది, 25 months ఉంది, మీరు చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వేకెంట్ చిట్స్ ఇక్కడ ఆల్రెడీ 9 months కంప్లీట్ అయిపోయింది, సో 9 months మీరు కట్టాల్సిన అవసరం లేదు, కంటిన్యూ చేసుకోవచ్చు. అలా మీకు నచ్చితేనే చేసుకోండి. అదేవిధంగా ఈ యాప్లో చిట్ ఫండ్స్ అనేవి ఏ విధంగా వర్క్ అవుతాయో వాళ్ళే చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉన్నారండి. సో ప్రతి ఒక్కరూ నెలకి 5,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు, అంటే ఇది 5 లక్షల చిట్టి.
కదా. సో వీళ్ళు ముందుగానే చెప్తారనమాట, మ్యాక్స్ బిడ్ వచ్చేసి 1,75,000, మినిమం బిడ్ వచ్చేసి 25,000. ఇక్కడ మెంబర్ 1 వచ్చేసి 50,000 బిడ్ చేశాడు, మెంబర్ 2 80,000 బిడ్ చేశాడు, మెంబర్ 3 వచ్చేసి ₹1,00,000 బిడ్ చేశాడు అనమాట. అంటే ₹1,00,000 కోల్పోవడానికి రెడీగా ఉన్నాను అని అర్థం. సో ఇది 5 లక్షల చిట్టి. 5 లక్షల్లో 1,00,000 తీసేస్తే 4 లక్షలు. సో అతనికి 4 లక్షలు వెళ్తాయి. మిగిలిందంత ₹1,00,000. ₹1,00,000లో 5% కమిషన్ అనమాట, ఫర్మెన్ కమిషన్ అంటారు. సో 25,000 తీసేస్తే 75,000 మిగులుతాయి. 75,000 డివైడెడ్ బై 100, ఎందుకంటే 100 మంది ఉన్నారు, డివైడెడ్ బై 100 వేస్తే 750. ఈ 750 అనేది డివిడెండ్ అనమాట. సో కావాలంటే మన బ్యాంక్ అకౌంట్లో వేస్తారు, లేదా నెక్స్ట్ మంత్ మనం కట్టాలి కదా, దాని నుంచి ఈ 750 మైనస్ అవుతుంది అనమాట. ఈ యాప్ లో వీళ్ళు చెప్తున్న డేటా ఏంటంటే, ఈ యాప్ లో ఆల్రెడీ 400 కోట్ల సేవింగ్స్ ఉన్నాయంట. అండ్ ఆప్షన్ టర్న్ ఓవర్ వచ్చేసి 100 కోట్లు అంట. చిట్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి 20,000 కంటే ఎక్కువ అంట. అర్థమైందండి? అంతమంది ఆల్రెడీ ఈ యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంట. యావరేజ్ ఇంట్రెస్ట్ ఎర్న్ చూసుకున్నట్లయితే 11.5% అని చెప్పి వాళ్ళైతే క్లెయిమ్ చేసుకుంటున్నారు. అండ్ అదే విధంగా బ్రాంచెస్ వచ్చేసి 20+ ఉన్నాయంట ఫిజికల్. అండ్ దాంతో పాటు 1,50,000 మంది ఈ యాప్ ని ఆల్రెడీ యూజ్ చేస్తున్నారంట. మనం కావాలంటే వీళ్ళ బ్రాంచెస్ ని చూడొచ్చు అనమాట. ఇది వాళ్ళ నంబర్స్, కస్టమర్ సపోర్ట్ ఇవన్నీ ఉన్నాయి. అదే విధంగా టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు. ఇది వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అనమాట, హైదరాబాద్ లో ఉంది, గచ్చిబౌలిలో. అదే విధంగా ఇవన్నీ వాళ్ళ యొక్క బ్రాంచెస్. బెంగళూరులో ఉంది, సికింద్రాబాద్, కూకట్పల్లి, విజయవాడ, వైజాగ్, వరంగల్, మైసూరు, తుమ్కూరు, ఇలా చాలా ఉన్నాయి. ఖమ్మం, నిజామాబాద్, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, ఇలా ఇవన్నీ వీళ్ళ బ్రాంచెస్ అనమాట. అండ్ ప్రతిదీ నోటిఫికేషన్ మనకైతే వస్తుంది. కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుందన్నమాట ఇందులో. అదేవిధంగా ఈ ఆప్షన్ సైకిల్ కూడా కంప్లీట్ గా ట్రాన్స్పరెన్సీగా ఉంటుందంట. సో పేఅవుట్స్ కావచ్చు, రిటర్న్స్ కావచ్చు, 12% వరకు ఉంటాయంట. అండ్ దాంతో పాటు మనం కనుక ఆప్షన్ లో గెలిస్తే టైం తీసుకోరు. బయట చూసుకున్నట్లయితే 3 days, 4 days, 1 week ఈ విధంగా టైం పడుతుంది. కానీ ఈ యాప్ లో చూసుకున్నట్లయితే 24 hours లో ఆ డబ్బు మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది అనమాట. సో ఈ యాప్ లో ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డెడ్, ట్రేసబుల్. అండ్ దాంతో పాటు ఎటువంటి హిడెన్ ఫీజులు కావచ్చు, ఫైన్ ప్రింట్లు కావచ్చు ఉండవంట. సో ఇందులో ప్లాన్స్ అనేవి నెలకి ₹1,000 నుంచి స్టార్ట్ అవుతాయి. మనం కావాలంటే 2-3 చిట్ ఫండ్స్ లో కూడా మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇదే యాప్ ద్వారా. అండ్ అదే విధంగా మీరు కనుక సేవ్ 100 అనే ప్రోమో కోడ్ ని యూజ్ చేస్తే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే టైంలో ₹100 మీకైతే డిస్కౌంట్ వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది ఏంటంటే A to Z, ఈవెన్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, కానీ అన్నీ చూడండి. నేను చెప్పానని చెప్పి మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ప్రతిదీ చూసుకొని అంతా ఓకే అనుకున్నట్లయితే మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రతి సమాచారం వస్తుంది, ప్రతి ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనతో పాటు వేరే వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారా లేదో కూడా మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అర్థమైందండి? ఎటువంటి దాగుడు మూతలు ఉండవన్నమాట. మీరు అన్నీ చెక్ చేసుకొని మీరైతే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇదే యాప్ ద్వారా. సో చెప్పానని మీరు చేయకండి. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉండి మీరు నిజంగా చిట్టీల్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇది రిజిస్టర్డ్ కాబట్టి ఇది మంచిదని నా ఉద్దేశం. అర్థమైందండి? A to Z చూసుకొని మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో కూడా ఇచ్చి ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీరు కనుక సేవ్ 100 అనే ప్రోమో కోడ్ని యూజ్ చేస్తే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే టైంలో ₹100 మీకైతే డిస్కౌంట్ వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.